Welcome to physics class. Now the topic పరమాణు నిర్మాణం అటామిక్ స్ట్రక్చర్. సో ఈ క్లాస్లో మనం పరమాణు అంటే ఏంటి, ఆ పరమాణువులో ఉండే నిర్మాణం ఎలా ఉంది అనే దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఒకవేళ ఈ వీడియో మీకు కనుక కొంచెం స్లో అనిపిస్తే మీరు కొంచెం స్పీడ్ మోడ్లో కూడా చూడొచ్చు. నేను డీటెయిల్గా అర్థం అవ్వడం కోసం ఎవరైనా రన్నింగ్ నోట్స్ రాసుకుంటారేమో అని కొంచెం స్లోగా చెప్తాను. సో ఈ పరమాణు నిర్మాణం విషయానికి వస్తే, ఈ పరమాణు నిర్మాణాన్ని ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా రకాల శాస్త్రవేత్తలు చాలా రకాలుగా ప్రయత్నించారు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, ఫస్ట్ నుంచి ఎవరెవరు ఏంటి చెప్పారనేది ఒకసారి విషయానికి వద్దాం. సో ఇందులో అటామిక్ స్ట్రక్చర్, ఆటమ్, here we are going to discuss about in particularly about atom. అదే ఇంట్రడక్షన్. ఓకే, సో ఈ ఆటమ్ అనే పదం ఒక గ్రీక్ వర్డ్. సో అట్ ఫస్ట్ ఈ సబ్స్టెన్స్ గురించి, వివిధ రకాల పదార్థాల గురించి స్టడీ చేస్తూ వాటి లోపల ఇంటర్నల్గా ఏముంది వివరించడానికి చాలామంది ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో డాల్టన్, ఒక శాస్త్రవేత్త, ఏం చెప్పారంటే, సో ఒక పదార్థాన్ని తీసుకున్నారు, దాన్ని డివైడ్ చేస్తూ అతి చిన్నదిగా మార్చగలమా అని ట్రై చేస్తే ఇన్ఫినిట్ టైమ్స్ దాన్ని డివైడ్ చేస్తూ ఇంకా చిన్నదిగా మార్చలేం. అలా చేసుకుంటూ పోతే, డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏ మెటీరియల్ అన్నా చివరికి ద స్మాలెస్ట్ క్వాంటిటీ వస్తుంది. ఆ స్మాలెస్ట్ వన్ ఇంకా ఫర్దర్ మనం డివైడ్ చేయలేనంత అతి చిన్నదిగా మారిపోతుంది. సో అది మన కంటికి కూడా కనిపించదు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్విజిబుల్. సో గ్రీక్ మీనింగ్ ఇన్విజిబుల్ పార్టికల్ మీన్స్ యాటమ్. సో ఆ విధంగా పరమాణువు మన తెలుగులో అంటాం. సో యాటమ్కి ఆ నేమ్ అలా వచ్చింది. ఓకే, సో ఈ డాల్టన్ ఎక్స్ప్లెనేషన్లో ఏం చెప్పారంటే, ఈ atom is almost stable and as well as neutral. న్యూట్రల్ అంటే ద్రవ్యరాశి ఉన్న ప్రతిదానికి ఆవేశం ఉండాలి, కానీ ఇలా డివైడ్ చేసుకెళ్ళిపోతే మనకు వచ్చే అతి చిన్న పార్టికల్కి ఎటువంటి ఆవేశం అనేది ఉండదు ఆయన చెప్తున్న థియరీ ప్రకారంగా. సో ఎటువంటి ఆవేశం ఉండదు అంటే లోపల పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి, కానీ ఎంతైతే పాజిటివ్ ఛార్జ్ ఉందో అంతే నెగిటివ్ ఛార్జ్తో మొత్తం టోటల్ ఆటమ్ అంతా ఉంటుంది అని. ఆటమ్ స్పెరికల్గా ఉండొచ్చు, స్పెరికల్గా ఉంటేనే మోర్ స్టెబిలిటీ ఉంటుంది అనేది ఈయన చెప్పిన సిద్ధాంతం, డాల్టన్. ఓకే, సో ఈ డాల్టన్ చెప్పిన థియరీ అనాలిసిస్ని ఫర్దర్ మిగతా శాస్త్రవేత్తలు తీసుకొని ఇంకా ఫర్దర్ రీసెర్చ్ చేయడానికి ట్రై చేశారు. అలా చేస్తూ వాళ్ళ వాళ్ళ ఓన్ అనాలిసిస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్, థియరిటికల్గా ఎక్స్పెరిమెంటల్గా చెప్పినవి వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. వీటిలో ఫస్ట్ ఫేమస్ ఈ అటామిక్ స్ట్రక్చర్ని కొంతవరకు ఒక రూపురేఖలు తీసుకొచ్చింది ఏంటంటే జేజే థామ్సన్ థియరీ. జేజే థామ్సన్ అటామిక్ మోడల్ ఆర్ ప్లమ్ పుడింగ్ మోడల్ అని చెప్పేసి అంటాం. ఈయన తర్వాత దీంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, వాటిని కవర్ చేస్తూ పర్ఫెక్ట్గా ఆటమ్కి కొంత 90% అబవ్ యాక్యురసీని తీసుకొచ్చింది రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్. ఈ రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, కొన్ని డీటెయిల్స్ ఆఫ్ ఆటమ్ ప్రాపర్టీస్ ఎగ్జిబిటెడ్ బై ద ఆటమ్ చెప్పలేకపోతే, సో వాటిని ఓవర్కమ్ చేయడానికి, ఆ డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేస్తూ ఇంకొక థియరీని ఇంట్రడ్యూస్ చేశారు, బోర్. సో బోర్ థియరీ ద్వారా ఆల్మోస్ట్ చాలా వరకు థియరిటికల్గా ఇన్ఫర్మేషన్ చెప్పగలిగాం. ఇప్పుడు రదర్ఫోర్డ్ థియరీ ఎక్స్పెరిమెంట్ అయితే బోర్ థియరీ థియరిటికల్. సో థియరిటికల్గా ఆటమ్ గురించి చాలా విషయాలు చెప్పారు. సో వాటిని మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో. సో రదర్ఫోర్డ్ బోర్ తర్వాత ఇంకొంచెం పర్ఫెక్ట్ అప్రోచ్తో కంప్లీట్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఆటమ్ ఎక్స్ప్లెయిన్ చేసింది సోమర్ఫీల్డ్.
సో బట్ ఈవెన్ సోమర్ఫీల్డ్ థియరీ ద్వారా కూడా 100% అప్రోచ్ అనేది రాలేకపోయారు. ఆల్ ద ప్రాపర్టీస్ ఎగ్జిబిటెడ్ బై ద ఆటమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. సో అందువల్ల ఇంకొక థియరీ అవసరం అయింది. అదేంటంటే ఈ రదర్ఫోర్డ్, బోర్, సోమర్ఫీల్డ్ అన్ని థియరీని క్లబ్ చేసి ఒక థియరీని ఫామ్ చేశారు. సో అదే వెక్టర్ ఆటమ్ మోడల్. ఇప్పుడు మనం 1 by 1 ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కమ్ టు జేజే థామ్సన్. సో ఇప్పుడు జేజే థామ్సన్ అండ్ హీజ్ టీమ్ మొత్తం టోటల్ మెంబర్స్ అందరూ డిఫరెంట్ మెటీరియల్స్ని అలా స్టడీ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇలా స్టడీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏంటి ఐడెంటిఫై చేశారంటే, సో ఇలా కేథోడ్ ట్యూబ్ మీకు ఇక్కడ డయాగ్రామ్లో కనిపిస్తుంది చూడండి. సో హియర్ ఇందులో వాళ్ళు మెటీరియల్ తీసుకొని దాన్ని బాగా హీట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా హీట్ చేస్తూ ఉంటే ఆ మెటీరియల్ నుంచి రేడియేషన్ అనేది బయటకు రావడం అబ్జర్వ్ చేశారు. మనకు తెలుసు ఏదైనా మెటీరియల్ని హీట్ చేస్తే దాని నుంచి రేడియేషన్ వస్తుంది. హీట్, రేడియేషన్ యాజ్ వెల్ యాజ్ లైట్. ఓకే, సో వాళ్ళు స్టడీ చేసిన దాంట్లో ఈ హీట్ ఎనర్జీ, లైట్ ఎనర్జీయే కాకుండా నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ కూడా బయటకు రావడం అనేది వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ద వన్ అండ్ ఓన్లీ మేజర్ పార్ట్ ఆఫ్ జేజే థామ్సన్ అనేది మెటీరియల్ని మనం హీట్ చేస్తే, మెటీరియల్కి ఎనర్జీ ఇస్తే ఆ మెటీరియల్ నుంచి నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ బయటకు రావడం అనేది అబ్జర్వ్ చేశారు. సో మెటీరియల్లో నెగిటివ్ ఛార్జ్ ఉంది, సో పాజిటివ్ ఛార్జ్ కూడా ఉంటుంది. సో వాళ్ళు డిఫరెంట్ టైప్స్లో ట్రై చేస్తూ పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్ ఏ కండిషన్లో వస్తుందని ట్రై చేశారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే వాళ్ళు ఫెయిల్ అయ్యారు తప్ప మెటీరియల్ నుంచి పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ని బయటికి తీయలేకపోయారు హీటింగ్ ద్వారా. సో ఆటమ్ ఇన్సైడ్ ఏముందో క్లియర్గా చెప్దాం అనుకున్న ఈ ప్రాసెస్లో వాళ్ళకి ఓన్లీ నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ గురించి మాత్రమే ఎక్స్పెరిమెంటల్గా సంథింగ్, ఇంకా అంతకుమించి వేరే ఇన్ఫర్మేషన్ లేదు. మరి వాట్ అబౌట్ పాజిటివ్ ఛార్జ్, ఎందుకు పాజిటివ్ ఛార్జ్ బయటకు రావట్లేదు, ఓన్లీ నెగిటివ్ ఛార్జ్ మాత్రం ఎందుకు వస్తుందని అలా థింక్ చేస్తున్న టైంలో సడన్గా వాటర్ మెలన్ బ్రెయిన్లో థాట్లోకి వచ్చింది. ఎందుకు ఆటమ్ వాటర్ మెలన్ ఎలా అయితే ఉందో అలా ఉండకూడదు అనే ఆలోచన వచ్చింది. సో ఇమ్మీడియట్గా వాటర్ మెలన్తో కంపేర్ చేస్తూ థియరీని డెవలప్ చేశారు. సో అదే జేజే థామ్సన్ వాటర్ మెలన్ థియరీ, ప్లమ్ పుడ్డింగ్ మోడల్. సో ఈ థియరీ ప్రకారంగా ఏం చెప్తున్నారంటే, సో మనం పుచ్చకాయని చూస్తే మనకి ఏదైతే కనిపిస్తుందో, సో ఈ హియర్ డయాగ్రామ్లో మీరు చూడొచ్చు ద రెడిష్ పార్ట్ ఆటంతో కంపేర్ చేసి, సో ఆటం లోపల పాజిటివ్ ఛార్జ్ అంతా కూడా ఈ వాటర్ మెలన్లో ఎలా అయితే రెడిష్ పార్ట్ ఉందో అలా డిస్ట్రిబ్యూట్ అయ్యింది. సో మొత్తం టోటల్ క్యూములేటివ్గా ఉంది. సో కాబట్టి మనం పాజిటివ్ ఛార్జ్ని ఆటం నుంచి బయటకు తీయలేకపోయాం. కానీ నెగిటివ్ ఛార్జ్ అనేది ఇండివిజువల్ పార్టికల్స్కి ఎగ్జిస్ట్ అయ్యింది. ఇక్కడ మనకి బ్లాక్ నట్స్ ఏదైతే కనిపిస్తున్నాయో అలా ఇండివిజువల్ పార్టికల్స్గా నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి వాటికి మన ఎనర్జీ ఇస్తే అవి బయటకు రాగలుగుతున్నాయి. సో అలా వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ అబ్జర్వేషన్ బేస్డ్గా ఆ కంపారబుల్గా ఉంది వాటర్ మెలన్ కాబట్టి, సో వాటర్ మెలన్ థియరీ అని చెప్పారు. కానీ ఫర్దర్ ఆటమ్ ఎగ్జిబిట్ చేసే ప్రాపర్టీస్ని ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో ఈ జేజే థామ్సన్తో పాటు నెక్స్ట్ ఫర్దర్ ఈ ఆటమిక్ స్ట్రక్చర్ డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేసింది రదర్ఫోర్డ్. సో ఈ రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ ద్వారా ఆయన ఏం చెప్పారంటే, సో యాక్చువల్లీ ఈ రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్కి బ్యాక్గ్రౌండ్గా ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ఉంది. ఆల్ఫా పార్టికల్స్ని కన్సిడర్ చేసుకొని, మీన్స్ ఆల్ఫా పార్టికల్ ప్రొడ్యూస్ చేసే ఒక సోర్స్ తీసుకొని ఆ ఆల్ఫా పార్టికల్ని ఒక ఫైన్ పెన్సిల్ ఆఫ్ బీమ్గా కన్వర్ట్ చేసి గోల్డ్ ఫాయిల్ మీద ఇన్సిడెంట్ అయ్యే విధంగా చేశారు. ఇది ఇంట్రడక్షన్ పార్ట్ కాబట్టి నేను జస్ట్ సింపుల్గా చెప్తున్నాను. నెక్స్ట్ ఈ రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ గురించి క్లియర్ ఒక క్లాస్ అనేది నేను చెప్తాను. సో ఈ ఆల్ఫా పార్టికల్ని గోల్డ్ ఫాయిల్ మీద ఫోకస్ చేసినప్పుడు ఆయన ఏం అబ్జర్వ్ చేశారంటే, ఆల్ఫా పార్టికల్స్ అనేవి ఆల్మోస్ట్ గోల్డ్ ఫాయిల్ కూడా పాస్ అయి వెళ్ళిపోతున్నాయి. బట్ ఓన్లీ ఒక పర్టికులర్ పొజిషన్లో ఫోకస్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఆల్ఫా పార్టికల్ రావడం. సో ఆయన ఫోకస్ చేసిన ఎన్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్లో వెరీ ఫ్యూ బ్యాక్ రావడం అనేది ఆయన అబ్జర్వ్ చేశారు. ఈ అబ్జర్వేషన్ బట్టి ఏం చెప్పారంటే, ఆల్ఫా పార్టికల్ బ్యాక్ బౌన్స్ అయింది. అండ్ హీనో ఆల్ఫా పార్టికల్ అనేది చాలా హెవీ పాజిటివ్ ఛార్జ్ యాజ్ కంపేర్డ్ విత్ ఎలక్ట్రాన్. ఆల్ఫా పార్టికల్ అనేది హెవీ. సో ఎలా కంపేర్ చేయొచ్చు అంటే, ఎలక్ట్రాన్ అనేది ఒక సైకిల్తో కంపేర్ చేస్తే ఆల్ఫా పార్టికల్ అనేది ఒక ట్రక్ కిందకు మీరు కన్సిడర్ చేయొచ్చు. సో
అంత హెవీగా ఉన్నది బ్యాక్ రిఫ్లెక్ట్ అయిందంటే ఈ ఆల్ఫా పార్టికల్ కన్నా మచ్ మోర్ హెవియర్ థింగ్ అనేది ఆటంలో ఉంది, అది ఒక పర్టికులర్ ప్లేస్లో ఉంది. సో కాబట్టి అక్కడికి ఆల్ఫా పార్టికల్ ప్రొజెక్ట్ అయినప్పుడు మాత్రం బ్యాక్ వస్తుంది, మిగతా ప్లేస్లో ప్రొజెక్ట్ అయినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా వితౌట్ డిఫ్లెక్షన్తో వెళ్ళిపోతున్నాయి. సో అంటే మొత్తం టోటల్ పాజిటివ్ ఛార్జ్ అనేది ఆటంలో ఒక పర్టికులర్ ప్లేస్లోనే ఉంది అని చెప్పేసి ఆయన తెలుసుకున్నారు. దానికి ఆయన న్యూక్లియస్ కేంద్రకం అని చెప్పేసి పేరు పెట్టారు. సో పాజిటివ్ ఛార్జ్ గురించి సక్సెస్ఫుల్గా ఎక్స్పెరిమెంటల్గా డీటెయిల్స్ చెప్పగలిగారు. సో వాట్ అబౌట్ నెగిటివ్ ఛార్జ్? సో ఈ నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ జేజే థామ్సన్ ఈ నెగిటివ్ ఛార్జ్ పార్టికల్స్కి ఎలక్ట్రాన్ అని నియమించి సో ఆ డీటెయిల్స్ చెప్పారు కదా. సో ఆ ఎలక్ట్రాన్స్ ఈ ఆటంలో న్యూక్లియస్ సరౌండింగ్లో ఉంటాయని చెప్పేసి ఆయన ఒక అజంప్షన్ తీసుకున్నారు. బట్ అగైన్ మళ్ళీ ఆయనే అనాలిసిస్, ఇఫ్ ఎలక్ట్రాన్ అనేది ఒక పర్టికులర్ ప్లేస్లో అక్కడ ఉంది అని కన్సిడర్ చేస్తే ఆల్ఫా పార్టికల్ కన్నా హెవీ పాజిటివ్ ఛార్జ్ న్యూక్లియస్, సో ఇమీడియట్గా ఆ ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేయాలి. సో అట్రాక్ట్ చేసి సో పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ రెండు బోత్ స్టిక్ అయిపోవాలి. సో ఎలక్ట్రాన్స్ అనేవి టువర్డ్స్ ద న్యూక్లియస్ వెళ్ళిపోవాలి. సో అలా జరగకుండా స్టెబిలిటీ ఉండాలి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటే సో అవి ఫిక్స్డ్గా అక్కడ ఉన్నాయని చెప్పకూడదు. సో ఎంతైతే న్యూక్లియస్ అట్రాక్టివ్ ఫోర్స్ ఎలక్ట్రాన్ మీద ఇస్తుందో ఆపోజిట్గా సేమ్ అంతే అమౌంట్ ఆఫ్ ఫోర్స్ దాని మీద యాక్ట్ అవుతుందని చెప్పేసి చెప్పొచ్చు కదా. సో దానికి ఆయనకు థాట్ ఏమొచ్చిందంటే ఎలక్ట్రాన్స్ సర్క్యులర్గా రివాల్వ్ అవుతున్నాయని కన్సిడర్ చేస్తే, సో ఏ విధంగా అయితే ప్లానెట్స్ సన్ చుట్టూ రివాల్వ్ అవుతున్నాయి, యాక్చువల్లీ అక్కడ ఎలిప్టికల్ ఆర్బిట్ యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేస్తుంటే బాగుండేది. సోమర్ఫీల్డ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఇంట్రడ్యూస్ చేశారు, బట్ ఈయన జస్ట్ ఓన్లీ సర్క్యులర్ ఆర్బిట్స్. సో అందువల్ల సోమర్ఫీల్డ్కి ఒక స్పేస్ వచ్చింది. లేదంటే ఎలిప్టికల్ ఆర్బిట్ ఈయన చెప్పేస్తుంటే ఆయన చెప్పడానికి కంటెంట్ చాలా తక్కువ ఉండేది. సో ఈయన ఓన్లీ సర్క్యులర్ ఆర్బిట్స్ కన్సిడర్ చేసుకొని, మీన్స్ కన్సిడరేషన్ అంటే ఎజ్యూమ్ చేసుకొని ఎలక్ట్రాన్స్ అలా రివాల్వ్ అవుతున్నాయి. సో ఎలక్ట్రాన్ ఈ సర్క్యులర్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతున్నంతసేపు న్యూక్లియస్ అట్రాక్టివ్ ఫోర్స్, అవుట్వర్డ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, అపకేంద్ర బలం, సో అవి రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ అవడం ద్వారా సో ఎలక్ట్రాన్ అనేది నెట్ ఫోర్స్ 0 అవుతుంది, అదే ఫిక్స్డ్ సర్క్యులర్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంది అని. సో ఈ థియరీ ద్వారా ఆటం లోపల మొత్తం పాజిటివ్ ఛార్జ్ సెంటర్లో ఉంటుంది, ఎలక్ట్రాన్స్ అనేవి ఆ న్యూక్లియస్ చుట్టూ సర్క్యులర్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతాయని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ ఈ థియరీ ఇలా చెప్పిన ఈ థియరీలో కొన్ని డ్రాబ్యాక్స్ అనేవి ఐడెంటిఫై చేశారు. ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్లీ ఛార్జ్, ఇది కంటిన్యూస్గా రివాల్వ్ అవుతుందని చెప్పారు. సో ఏదైనా కంటిన్యూస్గా రివాల్వ్ అవ్వాలంటే ఎనర్జీ ఉండాలి. సో మనం వితౌట్ ఎనర్జీ సప్లై అది కంటిన్యూస్గా రివాల్వ్ అవుతుంది, అది ఎనర్జీ లూజ్ అవ్వాలి, అంటే స్టెబిలిటీ లాస్ అవ్వాలి, కానీ అలా జరగట్లేదు. సో ఎలా ఎలక్ట్రాన్ కంటిన్యూస్గా స్టేబుల్గా న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతుంది అనేది ఈయన చెప్పలేకపోయారు. సో ఇంకోటి, ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్డ్ బాడీ కంటిన్యూస్గా రివాల్వ్ అవుతుందంటే అది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎమిట్ చేయాలి. ఛార్జ్డ్ బాడీ మూవ్ అవుతే కంపల్సరీగా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎమిట్ చేయాలి అకార్డింగ్ టు ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రోడైనమిక్స్. సో అలా జరగట్లేదు. ఏ మెటీరియల్ నుంచి కూడా మనకి కంటిన్యూస్గా లైట్ బయటకు రావడం అనేది జరగట్లేదు. ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతుంటే మెటీరియల్ లోపల అవి ఎనర్జీని ఎమిట్ చేస్తుంటే అలా రేడియేషన్ బయటకు రావాలి, అలా మనం అబ్జర్వ్ చేయట్లేదు. సో అది కరెక్ట్ కాదనమాట. సో అది డ్రాబ్యాక్. సో ఈ పర్టికులర్ డ్రాబ్యాక్ని సాల్వ్ చేయడానికి బోర్ ఇంట్రడ్యూస్డ్ ద థియరీ, దట్ ఈస్ బోర్ అటామిక్ మోడల్. సో ఈయన బోర్ ఈ పరమాణు నిర్మాణంలో ఏం చెప్పారంటే, ఈ రోదర్ఫోర్డ్ థియరీని యాజ్ ఇట్ ఈజ్ అజంప్షన్ న్యూక్లియస్ ఇది ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్. సో న్యూక్లియస్ని యాజ్ ఇట్ ఈజ్గా కన్సిడర్ చేశారు, కానీ ఆ న్యూక్లియస్ సరౌండింగ్లో తిరుగుతున్న ఎలక్ట్రాన్స్ ఆర్బిట్స్ని స్టేషనరీ ఆర్బిట్, స్థిర కక్షలో అని చెప్పేసి ఒక వర్డ్ చెప్తున్నారు. స్థిర కక్షలో అంటే ఈ ఎలక్ట్రాన్ ఆ ఫిక్స్డ్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతున్నంతసేపు ఎనర్జీ గెయిన్ అవ్వడం కానీ ఎనర్జీ లూజ్ అవ్వడం కానీ జరగదు. సో యాక్చువల్లీ ఇది ఓన్లీ మన స్టేట్మెంట్గానే కాదు, మామూలు జనరల్గా కూడా మీకు ఎలక్ట్రోస్టాటిక్ కాన్సెప్ట్లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. చార్జ్డ్ బాడీ సరౌండింగ్లో సేమ్ డిస్టెన్స్లో సేమ్ పొటెన్షియల్ ఉంటుంది. సో ఆ మొత్తం టోటల్ ఆర్బిట్ అంతా కూడా ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అవుతుంది. ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్లో ఒక చార్జ్డ్ బాడీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వడానికి వర్క్ డన్ అనేది 0. సో ఎలక్ట్రాన్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి అదే ఆర్బిట్లో రివాల్వ్ అవ్వడానికి ఎటువంటి ఎనర్జీని అది స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ కంటిన్యూస్గా ఇదే ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంది అనుకుందాం. సో అలా రివాల్వ్ అవుతున్న ఎలక్ట్రాన్కి ఎవ్రీవేర్ సేమ్ పొటెన్షియల్ ఉంది. సో వర్క్ డన్ 0. సో దెర్ ఈజ్ నో లాస్ ఆఫ్ ఎనర్జీ అని కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఇలా స్థిర కక్షలు అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ స్థిర కక్షల ద్వారా ఫస్ట్ డ్రాబ్యాక్ ఆఫ్ రదర్ఫోర్డ్, దట్ మీన్స్ కంటిన్యూస్గా ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతుంటే ఎనర్జీ లాస్ అవ్వాలన్న ఫస్ట్ పాయింట్ని
ఆయన డిఫెన్స్ చేయగలిగారు. నాట్ ఓన్లీ ఫస్ట్ పాయింట్, సో కంటిన్యూస్గా ఎనర్జీ లూజ్ అయిపోతూ అది న్యూక్లియస్కి నియర్గా వచ్చేయాలి అండ్ ఆటమ్ కొలాప్స్ అయిపోవాలి, ఆ ఇన్స్టెబిలిటీ అండ్ ఉండాలి. సో కాదు, ఆటమ్ అనేది స్టేబుల్, సో మెటీరియల్ అనేది మనకు స్టేబుల్గానే ఉంటున్నాయి. సో దాన్ని ఒక ఫిక్స్డ్ స్టేషనరీ ఆర్బిట్స్ అనే కాన్సెప్ట్ ద్వారానే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. ఇలా స్టేషనరీ ఆర్బిట్స్ ద్వారా ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నారు ఏంటంటే, ఈ స్టేషనరీ ఆర్బిట్స్ అనేవి న్యూక్లియస్ సరౌండింగ్లో ఇన్ఫైనైట్ అనే ఉండవు, ఫైనైట్. యాక్చువల్గా ఓన్లీ అప్ టు 7 మనకి ఎస్ ఆర్బిటల్ కాన్సెప్ట్లో మీకు తెలిసిపోతుంది. S1, 1s, 2s, 3s అలా 7s వరకు మనకు ఆర్బిట్. సో ఓన్లీ 7 ఫిక్స్డ్ ఫైనైట్ ఎనర్జీ స్టేట్స్ మాత్రమే ఉన్నాయి. అలా ఎన్ని ఎగ్జిస్ట్ అవుతాయంటే, ఎలక్ట్రాన్ అది రివాల్వ్ అయ్యేటప్పుడు దానికి యాంగులర్ మూమెంటమ్ క్వాంటైజ్ అయ్యేలా ఫిక్స్డ్ ఎనర్జీస్ మాత్రం ఉన్నాయి. అలా ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతున్న వాటికి యాంగులర్ మూమెంటమ్, కోణీయ ద్రవ్య వేగం అనేది క్వాంటైజ్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. సో ఇది థియరిటికల్గా చెప్పింది, బట్ ఫర్దర్ దాన్ని మ్యాథమెటికల్గా డెరైవ్ చేసిన సైంటిస్ట్ ఉన్నారు, డి బ్రోగ్లీ కాన్సెప్ట్. ఆయన ఊహించి చెప్పిన ఒక థియరీ ద్వారా ఈ బోర్ థియరీకి యాంగులర్ మూమెంటమ్ క్వాంటైజర్ని థియరిటికల్గా ఆయన డెరైవ్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో ఆ టాపిక్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వన్ మోర్ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ ఫిక్స్డ్ ఫైనైట్ ఎనర్జీ స్టేట్స్ అనేవి ఉన్నాయి, ఈ స్థిర పరిమిత శక్తి స్థాయిలు. వీటిలో ఎలక్ట్రాన్ ఉన్నంతసేపు ఎనర్జీ లాస్ అవ్వడం కానీ ఎనర్జీ గెయిన్ అవ్వడం కానీ జరగదు. కానీ ఇఫ్ ఎనర్జీ గెయిన్ అయింది అంటే ఆటంకి మనం ఎనర్జీ ఇస్తే అప్పుడు ఆటంలో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎనర్జీ తీసుకొని అవి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయి. ఆ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళిన ఎలక్ట్రాన్ మళ్ళీ ఆ ఎగ్జైటెడ్ స్టేట్లో ఉండిపోదు, మళ్ళీ రిటర్న్ గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తుంది. సో ఇలా గ్రౌండ్ స్టేట్కి వచ్చేటప్పుడు అది ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ n=1 అనే ఎనర్జీ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డయాగ్రామ్లో n=1 అనే ఎనర్జీ స్టేట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ ఎనర్జీ గెయిన్ చేసింది, అది వెళ్తే 2కి వెళ్ళొచ్చు, 3కి వెళ్ళొచ్చు, ఇంకా పైన ఎనర్జీ స్టేట్స్ ఇక్కడ డయాగ్రామ్లో లేదు, జస్ట్ ఇమాజిన్. సో ఎనీ స్టేట్కి అది వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఎనర్జీ స్టేట్కి వెళ్ళింది అనుకుందాం. అక్కడి నుంచి ఎలక్ట్రాన్ ర్యాండమ్గా సెకండ్ ఎనర్జీకి రావచ్చు, లేదా ఫస్ట్ ఎనర్జీకి రావచ్చు, పాసిబిలిటీస్ ఉంది. లేదా ఫస్ట్ సెకండ్కి వచ్చి సెకండ్ నుంచి మళ్ళీ n=1 అనే ఎనర్జీ స్టేట్కి రావచ్చు. సో అలా నెంబర్ ఆఫ్ పాసిబిలిటీ ఉంది. సో అంటే ఈ థర్డ్ నుంచి సెకండ్కి ఎనర్జీ వేరే, సెకండ్ ఎనర్జీ స్టేట్ నుంచి ఫస్ట్ ఎనర్జీ స్టేట్కి ఎనర్జీ వేరే, థర్డ్ నుంచి ఫస్ట్కి ఎనర్జీ వేరే. సో డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఎనర్జీ స్టేట్స్ అన్నారు. అన్ని సేమ్ ఎనర్జీ స్టేట్స్ కాదు కదా, డిఫరెంట్ ఎనర్జీ స్టేట్స్ ఇవి. సో ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అయినప్పుడు ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ఎనర్జీ h/mu అనే ఎనర్జీ, ఆర్ hf is the frequency or mu is the frequency. సో ఆ అంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో n=3 నుంచి 1కి, n=3 నుంచి 2కి, n=2 నుంచి 1కి. సో ఇలా డిఫరెంట్ ఎనర్జీ స్టేట్స్ నుంచి డిఫరెంట్ ఎనర్జీస్ వస్తున్నాయి. సో వీటిని, ఈ లైట్ని కనుక మనం ఒక ప్రిజం గుండా పాస్ చేసి, ఒక స్లిట్ అండ్ ప్రిజం గుండా పాస్ చేస్తే ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద ఆ స్లిట్ ఇమేజ్ యాజ్ ఇట్ ఈజ్ లైన్స్ కనిపిస్తాయి. ఈ ప్రిజం గుండా పాస్ చేయడం వల్ల ఏంటంటే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ డిఫరెంట్గా డివైట్ అవడం ద్వారా మనకి ఎన్ని ఎనర్జీస్ ఉన్నాయనేది మనం సెపరేట్ చేసేయచ్చు. దీన్నే మనం స్పెక్ట్రా అని చెప్పేసి అంటాం, ఆర్డర్లీ అరేంజ్మెంట్ ఆఫ్ సంథింగ్. సో ఇలా ఎనర్జీని ఒక ఆర్డర్లో, డిఫరెంట్ ఎనర్జీస్ని ఇలా ఆర్డర్లో మనం అరేంజ్ చేసే ఛాన్స్ అనేది మనం ఈ లైట్ని ప్రిజం గుండా పాస్ చేయడం ద్వారా గెయిన్ చేయొచ్చు. సో అందులో ఈ మెటీరియల్ నుంచి లేదా ఇలా ఆటం నుంచి వస్తున్న ఎనర్జీలో వేరియేషన్ ఉంది, డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నాయని చెప్పేసి ఈ థియరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. యాక్చువల్లీ ఈ థియరీ కన్నా ముందే దాన్ని ఐడెంటిఫై చేశారు. మెటీరియల్ని హీట్ చేసినప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనర్జీస్ వస్తున్నాయి, ఇది స్పెక్ట్రా. ఇలా స్పెక్ట్రా ఎందుకు ఫామ్ చేస్తుంది, ఇన్ పర్టికులర్లీ కొన్ని మెటీరియల్స్ ఇండివిజువల్ లైన్స్ ఇస్తున్నాయి, కొన్ని మెటీరియల్స్ మోర్ నెంబర్ ఆఫ్ లైన్స్. ఒక లైన్ ఇమీడియట్గా మోర్ నెంబర్ ఆఫ్ లైన్స్. సో దాన్ని మనం ఇండివిజువల్ లైన్స్ అయితే లైన్ స్పెక్ట్రా అంటాం, కాంబినేషన్ ఆఫ్ లైన్స్ ఉంటే కనుక దాన్ని మనం బ్యాండ్ స్పెక్ట్రా అంటాం. ఓకే, ఈ లైన్ స్పెక్ట్రా, బ్యాండ్ స్పెక్ట్రాలో ఈ లైన్ స్పెక్ట్రాని కంప్లీట్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు అనమాట ఈ ఎనర్జీ స్టేట్స్ అనే కాన్సెప్ట్ ద్వారా. సో సమ్వాట్ ఈ ఆటమ్ ఎగ్జిబిట్ చేసే ప్రాపర్టీస్ని బోర్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగి, ఈయన థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ జస్ట్ ఓన్లీ స్టేషనరీ ఆర్బిట్స్తోనే యాంగులర్ మూమెంటం అనే ఒక కాన్సెప్ట్ ద్వారా ఈయన పాపులర్ అవ్వాల. ఈయన మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ యూస్ చేసి న్యూక్లియస్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ న్యూక్లియస్ నుంచి ఫస్ట్ ఎనర్జీ స్టేట్లో ఎలక్ట్రాన్ రివాల్వ్ అయితే ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, ఎంత డిస్టెన్స్లో రివాల్వ్ అవుతుంది అంటే హైడ్రోజన్ ఆటంలో
ఎలక్ట్రాన్ ఫస్ట్ ఎనర్జీ స్టేట్లో ఉంటే న్యూక్లియస్ నుంచి డిస్టెన్స్ ఎంత, సెకండ్ ఎనర్జీ స్టేట్లో ఉంటే డిస్టెన్స్ ఎంత, థర్డ్ ఎనర్జీ స్టేట్లో ఉంటే డిస్టెన్స్ ఎంత, అలా రేడియస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్కి ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేశారు. ఇఫ్ ఎలక్ట్రాన్ అనేది కంటిన్యూస్గా రివాల్వ్ అవుతుంది అనుకోండి ఒక పర్టికులర్ ఆర్బిట్లో, ఇలా రివాల్వ్ అవుతున్నప్పుడు ఎంత వెలాసిటీతో రివాల్వ్ అవుతుంది దానికి కూడా ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎనర్జీ స్టేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఎనర్జీ స్టేట్, ఎనర్జీ ఎంత, దానికి కూడా ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేస్తారు. నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో మనం ఆ డీటెయిల్స్ కూడా డిస్కస్ చేద్దాం. బోర్ థియరీ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో ఇలా ఆటమ్ ఎగ్జిబిట్ చేసే ప్రాపర్టీస్ని ఇన్ థియరీ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. బట్ ఇన్ ఎక్స్ప్లెయిన్ చేసినా సరే ఈ థియరీలో కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్ ఏంటంటే జస్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఈ ఎలక్ట్రాన్ ఒక ఎనర్జీ స్టేట్ నుంచి ఇంకో ఎనర్జీ స్టేట్కి జంప్ అవుతున్నప్పుడు ఒక ఎనర్జీ ఎమిట్ అవుతుంది. సో ఒక ఎనర్జీని మనం ఒక లైన్గా ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ n=3 నుంచి 1కి ఎమిట్ అయినప్పుడు ఎన్ని ఎనర్జీస్ వస్తే ఒకటి కౌంట్ చేస్తే 3 నుంచి 1కి డైరెక్ట్గా జంప్ అయితే, లేదా 3 నుంచి 2కి, తర్వాత 2 నుంచి 1కి. సో 3 ఎనర్జీసే పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ ఓన్లీ n=3 నుంచి 2కి చూస్తే మనకి ఒకే ఒక ఛాన్స్ ఉంది. 3 నుంచి 2కి ఎనర్జీ డిఫరెన్స్, ఒకే డిఫరెన్స్ ఉంది. సో ఒక లైన్. కానీ ఫర్దర్ హై రెజల్యూషన్ స్పెక్ట్రోస్కోప్స్ డెవలప్ అయిన తర్వాత ఆ స్పెక్ట్రల్ లైన్స్ని స్టడీ చేస్తే అది ఒక లైన్ కాదు, ఇట్ కంపోజ్డ్ ఆఫ్ మెనీ లైన్స్ అని తెలిసింది. సో ఎందుకలా? సో ఇక్కడ 3 నుంచి 2కి ఒకే పాసిబిలిటీ, ఒకే జంపింగ్ ఉంది. సో ఒకే టైప్ ఆఫ్ ఎనర్జీ రావాలి, కానీ డిఫరెంట్ ఎనర్జీస్ ఎలా వచ్చాయి? సో దాన్ని మనం ఫైన్ స్ట్రక్చర్ అంటాం, సూక్ష్మ నిర్మాణం. ఈ స్పెక్ట్రల్ లైన్స్ యొక్క సూక్ష్మ నిర్మాణం అది ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు బోర్ థియరీ. అదే కాదు, ఇంకొక మేజర్ పాయింట్ ఉంది. అదేంటంటే ఈ స్పెక్ట్రల్ లైన్స్ డిఫరెంట్ లైన్స్ చూశారు. అన్ని లైన్స్కి కూడా ఇంటెన్సిటీ ఒకలా లేదు, డిఫరెంట్ లైన్స్కి ఇంటెన్సిటీ డిఫరెంట్గా ఉంది. సో ఎప్పుడో జస్ట్ ఇప్పుడు మనం తీసినప్పుడు ఈ స్పెక్ట్రల్ లైన్స్లో వేరియేషన్ వచ్చింది కదా అని చెప్పి మళ్ళీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేశారు. ఎప్పుడు చేసినా ఇంటెన్సిటీ వేరియేషన్ అనేది ఒక లైన్ నుంచి ఇంకో లైన్కి ఒకే విధంగా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 లైన్స్ అనుకుంటే ఎప్పుడు సెకండ్ లైన్ ఫర్ ఎగ్జాంపుల్ హై ఇంటెన్సివ్ ఉంటే ఎప్పుడు ఆ సెకండ్ లైన్ హై ఇంటెన్సివ్గా ఉంటుంది. అంటే సంథింగ్ బిహైండ్ ఇట్. అదేంటి, ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ పర్టికులర్ ఎనర్జీ స్టేట్ నుంచి ఎలక్ట్రాన్ ఇక్కడికి జంప్ అవుతుంది, ఎందుకు ఈ ట్రాన్సిషన్ ఎక్కువసార్లు జరుగుతుంది? అలా జరిగినప్పుడు కదా సేమ్ ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ బయటకు వస్తుంది, దానికి ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఇంటెన్సిటీ అనేది బట్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ h/μ. సో మోర్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇవే వస్తాయంటే ఎలక్ట్రాన్ ర్యాండమ్గా అన్ని జంపింగ్స్ కాకుండా ఇన్ పర్టికులర్గా ఈ ఎనర్జీ స్టేట్ నుంచి ఫిక్స్డ్గా ఈ ఎనర్జీ స్టేట్కి జంపింగ్స్ అనేవి ఉన్నాయి. వై? దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. సో వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సోమర్ఫీల్డ్ ఎలిప్టికల్ ఆర్బిట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఎలిప్టికల్ ఆర్బిట్ ఏంటంటే సర్క్యులర్ ఆర్బిట్తో పాటు సమ్ ఎలక్ట్రాన్స్ ఎలిప్టికల్ ఆర్బిట్లో కూడా రివాల్వ్ అవుతాయి. అంటే కాన్సెప్ట్ అంటే సింపుల్గా ఎలిప్టికల్ ఆర్బిట్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి దాంతోపాటుగా ఈ ఎనర్జీ స్టేట్లో సబ్ ఎనర్జీ స్టేట్స్ ఉంటాయనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. సింపుల్, n=1 ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో ఒక ఎనర్జీ స్టేట్ని ఇండికేట్ చేస్తుంది. కానీ సోమర్ఫీల్డ్ ఇంట్రడ్యూస్ చేసిన థియరీ ప్రకారంగా n గురించి కాకుండా నెక్స్ట్ s ఆర్బిటల్, p ఆర్బిటల్, d ఆర్బిటల్, f ఆర్బిటల్, ఇవి సబ్ ఎనర్జీ స్టేట్స్. సో ఒక ఎనర్జీ స్టేట్స్లో ఇలా డిఫరెంట్ స్మాల్ వేరియేషన్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకే, అలా చేయడం ద్వారా సో ఒక ఎనర్జీ స్టేట్లోనే డిఫరెంట్ ఎనర్జీ స్టేట్స్ ఉన్నాయి. సో నథింగ్ బట్ n=3లో సమ్ డిఫరెంట్, n=2లో సమ్ డిఫరెంట్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ జంపింగ్స్ మోర్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అలా ఫైన్ స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు అనమాట. సో ఫైన్ స్ట్రక్చర్ ఆల్రెడీ చెప్పాను, వన్ స్పెక్ట్రల్ లైన్ కంపోజ్డ్ ఆఫ్ మోర్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. ఒక లైన్లో స్పెక్ట్రల్ లైన్లో మోర్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఉండడం. సో అదైనా సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. సో సోమర్ఫీల్డ్ థియరీనే ఫర్దర్ ఈయనే వెక్టర్ ఆటమ్ మోడల్ అనే కాన్సెప్ట్గా ఏంటంటే రదర్ఫోర్డ్, బోర్, సోమర్ఫీల్డ్ థియరీస్ అన్నిటిని మిక్స్ చేసి ఈయన మళ్ళీ సో కొంతమంది కలెక్టివ్గా ఒక థియరీ చెప్పడం జరిగింది, వెక్టర్ ఆటమ్. ఎందుకు ఇవి ఉండగా వీటితో కంప్లీట్ ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పగలిగా మళ్ళీ ఇంకా వెక్టర్ ఆటమ్ మోడల్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే మీకు కాన్సెప్ట్ తెలియాలి. ఇక్కడ బోర్ చెప్పిన థియరీలో ఆటమ్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతుంది, ఒక ప్లేన్లోనే ఉంది. ఇక్కడ కూడా ఎలిప్టికల్ ఆర్బిట్స్ అని ఒక ప్లేన్లోనే చెప్పారు. బట్ యాక్చువల్గా ఇట్ ఇస్ ఎ 3 డైమెన్షనల్ ఎంటిటీ. అంటే పరమాణువు పదార్థం అనేది 3D, కానీ ఇక్కడ వీళ్ళు ఒక ప్లేన్లోనే చెప్పారు. సో కంప్లీట్గా మన 3 డైమెన్షనల్ మన విజువలైజేషన్లో చెప్పాలంటే కాన్సెప్ట్ని ఇలా తీసుకోవాలి. చూడండి, ఎలక్ట్రాన్ ఇలా ఈ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంది. సో ఎనదర్ ఎలక్ట్రాన్ అదే ప్లేన్లో కాదు వేరే ప్లేన్లో రివాల్వ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్
ఇంకొక ఎనర్జీ స్టేట్ తీసుకోండి ఇలా. సో డిఫరెంట్ ఎలక్ట్రాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ ఇలా రివాల్వ్ అవుతుంది. సో ఒక్కొక్కటి ఒక్కొక్క డైరెక్షన్లో. ఆ డైరెక్షన్ చెప్పడానికి సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఈ ఎనర్జీ స్టేట్ని తీసుకోండి. ఎలక్ట్రాన్ ఈ ఎనర్జీ స్టేట్లో రివాల్వ్ అవుతుంటే ద రొటేషన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ డైరెక్షన్ మీన్స్ యాంగులర్ మూమెంటం డైరెక్షన్ ఈ డైరెక్షన్లో ఉంది. సో డిఫరెంట్ ఎలక్ట్రాన్స్కి డిఫరెంట్ డైరెక్షన్లో యాంగులర్ మూమెంటం ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ ద్వారానే ఈ ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతుంది. ఇట్స్ ఒక పర్టికులర్ డైరెక్షన్. సో డిఫరెంట్ ఎలక్ట్రాన్ డిఫరెంట్ డైరెక్షన్. ఈచ్ ఎలక్ట్రాన్ మనకి ఒక కరెంట్ క్యారింగ్ కాయిల్తో కంపేర్ చేయొచ్చు. సో మ్యాగ్నెటిజం అనే కాన్సెప్ట్ని కూడా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు దీని ద్వారా. సో అలా ఆటమ్ ఎగ్జిబిట్ చేసే ప్రాపర్టీస్ని, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఆటమ్ రెస్పాన్స్, ఇవన్నిటిని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. సో ఇక్కడ ఓన్లీ ఇంట్రడక్షన్ కాబట్టి నేను అన్ని కంప్లీట్ డీటెయిల్స్ చెప్పట్లేదు. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఆటమ్ ఎగ్జిబిట్ చేసే ప్రాపర్టీస్ మీన్స్ అది చూపించే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెక్ట్స్, జేమన్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్. సో వీటన్నిటికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఈ వెక్టర్ ఆటమ్ మోడల్ ద్వారా కంప్లీట్ క్లియర్ పిక్చర్ అనేది ఇవ్వగలిగారు అనమాట. ఓకే, సో ఇది ఇంట్రడక్షన్ అబౌట్ అటామిక్ మోడల్. సో నెక్స్ట్ కమింగ్ క్లాస్లో ఇండివిజువల్గా ఫర్ ఎగ్జాంపుల్ జేజే థామ్సన్ థియరీ గురించి జస్ట్ మనకు బేసిక్ ఇంట్రడక్షన్ ఉంది. తర్వాత రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్, బోర్ థియరీ, సోమర్ఫెల్డ్ థియరీ, వీటి గురించి 1 by 1 డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.